క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రియమైన యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో యేసు కోసం పనిచేస్తున్నప్పుడు ఉత్సాహంగా ఉండండి. లూకా సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 19 వచనాల్లో ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. యేసుక్రీస్తు పరిచర్య అంతటా ఆయన చేసినదల్లా మానవాళి పట్ల తండ్రికి ఉన్న గొప్ప ప్రేమను ప్రదర్శించడమే. దేవుని ఉద్దేశం మొత్తము లోకానికి యేసుక్రీస్తు. క్రీస్తు అదృశ్య దేవునికి సమానుడు. దేవుడి సృష్టిని గాని మరి ఏదైనా చేయడానికి ముందే ఆయన ఉన్నాడు. వాస్తవానికి క్రీస్తు స్వయంగా సృష్టికర్త. ఆయన పరలోకములో మరియు భూమిలో ఉన్న ప్రతి దానిని, మనము చూడగలిగే వాటిని మరియు మనము చూడలేని వాటిని, ఆత్మ ప్రపంచము, దాని రాజులు మరియు రాజ్యాలు, దాని పాలకులు మరియు అధికారులతో సహా అన్ని క్రీస్తు తన స్వంత ఉపయోగము మరియు మహిమ కోసం సృష్టించాడు. ఆయన అన్నిటికీ ముందు ఉన్నాడు మరియు ప్రతిదీ కలిపి ఉంచేది ఆయన శక్తి. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. తండ్రి దేవుడు ఎలా ఉన్నాడో అని మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రభువైన యేసును చూడండి. ఎందుకంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపమని బైబిల్ చెబుతుంది. వాస్తవానికి ఆయన అన్నిటికీ ముందు ఉన్నాడు. తండ్రి అయిన దేవుని స్వభావాన్ని తెలుసుకోవాలనుకునే మీరు యేసుక్రీస్తుని చూడండి. యేసుక్రీస్తు గురించి వాక్యము ఏమి చెబుతుందో అధ్యయనం చేయడం అంటే తండ్రి దేవుడు ఎవరో తెలుసుకోవడము. భూమిపై యేసు జీవితం అంతా గుర్తించుకోండి. అన్ని అద్భుతాలు ఆయన చేసినదంతా లోకానికి చూపించడమే. కనిపించని నిజమైన దేవుని పోలికను లోకానికి వెల్లడించడమే. రక్తస్రావము అవుతున్న స్త్రీ తనను తాకినప్పుడు ఆయన స్పందన గుర్తుందా? ఆయన ఇలా అన్నాడు, కుమారి, ధైర్యంగా ఉండు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానంతో వెళ్ళు. ఆయన ప్రతిస్పందన అస్సలు తీర్పు చెప్పేది కాదు, కానీ అది విలాసవంతంగా కురిపించిన ద్రవ ప్రేమ. మోషే ధర్మశాస్త్రం కింద ఉన్న పాత నిబంధనను చదివినప్పుడు చాలామంది గందరగోళానికి గురవుతారు. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి గందరగోళానికి గురి కావద్దు. ఎందుకంటే బైబిల్ దాని గురించి స్వయంగా వివరిస్తుంది. చాలా కాలం క్రితము లేఖనాలలో వ్రాయబడిన ఈ విషయాలు మనకు బోధించడానికి అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో, ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడివన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. అవి మన అభ్యాసం కోసం వ్రాయబడ్డాయి. వీటిని అధ్యయనం చేయడానికి మిమ్మల్ని మీరు పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వము కొరకు సమర్పించుకోండి. స్నేహితులారా, నేను యేసును చూసి చాలా ఉత్సాహంగా ఉన్నాను. మీరు కూడా అలాగే ఉండాలి. యేసు గురించి చదువుతున్నప్పుడు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి లోకరక్షణ కోసం తనను తాను అర్పించుకోవడానికి వచ్చాడనే దాని నుండి నేను ప్రేరణ పొందాను. ఆయన గురించి లోకమంతటికి ప్రకటించడానికి ఉత్సాహంగా ఉండండి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన తండ్రి,
నా ద్వారా పూర్తిగా ప్రదర్శించబడిన మీ ప్రేమ స్వభావానికి ధన్యవాదాలు. మీరు ఎవరో నాకు చాలా ఆసక్తిగా ఉంది. సువార్తను ప్రకటించడం గురించి నేను మౌనంగా ఉండడం లేదు. యేసు నామములో లోకానికి మీ ప్రేమను ప్రదర్శించడానికి నేను పుట్టాను. ఆమేన్.